హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీస్ వచ్చేసి మటన్ తోటి 4 రకాల రెసిపీస్ చేసి చూపిస్తానండి. మటను ప్లస్ రైస్ కాంబినేషన్లో చేసి చూపిస్తాను. 4 రకాలు డిఫరెంట్ టేస్ట్ తోటి సూపర్గా ఉంటాయండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత వీటిల్లో మీకు నచ్చిన రెసిపీని ఇంట్లో చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మరి రండి, తయారీ విధానాన్ని చూపిస్తాను. ఫస్ట్ రెసిపీగా కాస్త డిఫరెంట్గా చాలా సింపుల్గా చేసుకునే విధంగా మంచి రుచిగా ఉండేటట్టు మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసుకొని దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇప్పుడు ఇలా 2-3 సార్లు కడిగిన తర్వాత దీంట్లో ఒక 2 గ్లాసుల దాకా నీళ్లు పోసుకొని బాస్మతి రైస్ని ఒక అరగంట నానబెట్టండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది మనకు పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు రైస్ నానేలోపు మనం మటన్ కూడా మ్యారినేట్ చేసుకుందాం. మటన్ మ్యారినేట్ చేసుకోవడానికి ఇలా ఒక కుక్కర్ని తీసుకొని కుక్కర్లో 1/2 kg మటన్ వేసుకోండి. మటన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి వేసుకోండి. ఈ మటన్ ముక్కలు కూడా నేను మీడియంగా ఉండేటట్లు కొట్టించుకున్నానండి. మీకు ఈ ముక్కలు అనేవి కాస్త పెద్దగా కావాలన్నా పెద్ద సైజులో అయినా కొట్టించుకోవచ్చు. ఇప్పుడు ఈ మటన్లో 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి, 1 టీ స్పూన్ కారం వేసుకోండి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది బిర్యానీ. ఇప్పుడు ఈ మసాలా పొడులన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఈ కుక్కర్కి మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుందాం. బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా మీడియం సైజు 3 ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నారంటే మీకు ఈ విధంగా బ్రౌన్ ఆనియన్స్ లాగా వేగుతాయి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇలా వేయించుకున్న వీటిని ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత కుక్కర్కి మూత తీసి ఈ మటన్లో 1 గ్లాస్ దాకా నీళ్లు పోసుకోండి. కొంచెం నీళ్లు తగ్గించుకున్నా పర్వాలేదు. నేను 1 గ్లాస్ పోసుకుంటున్నాను. కొంచెం వాటర్ ఉన్నా పర్వాలేదు, తర్వాత మనం కర్రీ చేసుకునేటప్పుడు ఉడికించుకోవచ్చు. ఇలా 1 గ్లాస్ నీళ్లు పోసుకొని కుక్కర్కి మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 5-6 విజిల్స్ రానివ్వండి. ఈలోపు ఆ కుక్కర్కి విజిల్స్ వచ్చేలోపు మరొక స్టవ్ పైన ఇలా గిన్నెను పెట్టుకొని దీంట్లో 3 లీటర్ల దాకా నీళ్లు పోసుకోండి. నీళ్ళల్లో 10 లేదా 15 మిరియాలు వేసుకోండి. బిర్యానీ ఆకు 1 వేయండి, 3 యాలకులు, దాల్చిన చెక్క కొద్దిగా, లవంగాలు 3, 1/2 టీ స్పూన్ సాజీరా, 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వండి. ఇప్పుడు ఈ వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో మనం ముందుగా ఒక అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, ఈ బాస్మతి రైస్ మొత్తాన్ని వేసుకోండి. ఈ బాస్మతి రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఒక 70 లేదా 80% ఉడికేంత వరకు ఉడికించుకోండి. మరి ఎక్కువ ఉడకద్దు. ఎక్కువ ఉడికేసిందంటే మరి మెత్తగా అయిపోతుంది. కొంచెం పలుకుగా ఉండాలి. అలా వచ్చేంత వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు రైస్ ఇలా ఉడకాలండి, మరి మెత్తగా ఉడకకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. వేళ్లతో పట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. కొద్దిగా పలుకు ఉండేటట్లు ఉడికించుకోండి. అలా ఉడికించుకున్న తర్వాత రైస్ మొత్తాన్ని తీసుకొని ఏదన్నా వెడల్పుగా ఉన్న ప్లేట్లో వేసుకోండి. బాగా ఆరింది అంటే పొడి పొడిలాడుతూ వస్తుంది మనకి రైస్. ఇలా రైస్ మొత్తాన్ని ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి 5-6 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పొయ్యి ఉంటుంది. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్కి మూత తీసి ఈ వాటర్తో సహా పక్కన పెట్టేసుకోండి. వాటర్ పారబోయొద్దండి. ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోండి. ఈ జీడిపప్పులు మీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ మనం బిర్యానీ తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఈ జీడిపప్పులు ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మసాలా దినుసులు వేసుకొని వేయించుకోవాలి. బిర్యానీ ఆకు 1 వేసుకోండి, 4 యాలకులు, 3 లవంగాలు, చెక్క కొద్దిగా వేసుకోండి, స్టార్ ఫ్లవర్ 1, అలాగే బిర్యానీ పువ్వు లేదా రాతి పువ్వు, బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అంటారు దీన్ని కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, మరి ఘాట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే 3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని ఇవన్నీ కలిపి లైట్గా వేగనివ్వండి. ఈ పచ్చిమిర్చి మసాలా దినుసులు కూడా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఈ పుదీనా కొత్తిమీర కూడా వేగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి.
ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ మటన్ ముక్కల్ని వాటర్తో సహా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని హాఫ్ వేసుకుంటున్నాను. హాఫ్ తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఈ ప్యాన్ కి మూత పెట్టి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 3-4 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు మరొక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే మనకి వాటర్ అనేవి చాలా వరకు ఇంకిపోయి ఇలా చిక్కటి గ్రేవీ లాగా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో మీడియం సైజు 2 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకోండి. ఈ పెరుగు మరీ పుల్లగా ఉండకుండా చూసుకోండి. పుల్లగా ఉంటే టేస్ట్ అంత బాగుండదు. పెరుగు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇందాక మనం రైస్ లో వేసాము, అలాగే మటన్ ఉడికించేటప్పుడు వేసాం కదా, చూసుకొని వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, బిర్యానీ మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. ఆల్రెడీ మనం మసాలా దినుసులు ఇవన్నీ ఎక్కువ వేసాం కాబట్టి నేను బిర్యానీ మసాలా హాఫ్ టీ స్పూనే వేసాను. మీకు ఈ మసాలా ఫ్లేవర్ మరీ ఎక్కువగా కావాలి అనుకుంటే బిర్యానీ మసాలా 1 టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ టమాటా ముక్కలు బాగా మెత్తబడి చిక్కటి గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూసారా, టమాటాలు బాగా మెత్తబడిపోయి ఇలా చిక్కటి గ్రేవీ వచ్చేంత వరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ లో హాఫ్ కర్రీ వేసుకోండి. నేను కర్రీ చేసుకున్న ప్యాన్ లో నాకు ఈ బిర్యానీ చేసుకోవడం సరిపోదండి, అందుకని వేరొక ప్యాన్ పెట్టుకొని చేసుకుంటున్నాను. మీకు కొంచెం పెద్ద ప్యాన్ ఉంటే అదే ప్యాన్ లో అయినా బిర్యానీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొబ్బరి పాలు వేసుకోండి. చిక్కటి కొబ్బరి పాలు హాఫ్ గ్లాస్ తీసుకొని టీ గ్లాస్ తో హాఫ్ గ్లాస్ తీసుకొని పోసుకోండి. కొద్దిగా పోసుకుంటున్నాను నేను. ఇలా కొద్దిగా పోసుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ ని వేసుకోండి. హాఫ్ వరకు రైస్ వేసుకోండి, హాఫ్ తీసి పక్కన పెట్టుకోండి. ఇలా కొబ్బరి పాలు వేసుకొని చేసుకోవడం వల్ల బిర్యానీ మంచి టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పాలు లేవనుకోండి, మామూలుగా మనం రెగ్యులర్ గా ఇంట్లో వాడే పాలనైనా వేసుకోవచ్చు. ఆ పాలు కూడా కాచి చల్లార్చుకున్న పాలను వేసుకోండి. చిక్కటి పాలు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా రైస్ కూడా వేసుకున్న తర్వాత దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకోండి. అలాగే మనం వేయించి పక్కన పెట్టుకునే జీడిపప్పుని ఈ విధంగా పెట్టుకోండి. దీనిపైన కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా తరుగు కూడా వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని దీనిపైన మిగిలిన కర్రీని వేసుకోండి. ఇలా కర్రీ కూడా వేసుకున్న తర్వాత మిగిలిన రైస్ మొత్తాన్ని పైన వేసుకోండి. నేను 2 లేయర్లుగా వచ్చేటట్టు వేసుకుంటున్నాను. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత లాస్ట్ గా దీనిపైన మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని వేసుకోండి. అలాగే మిగిలిన జీడిపప్పులు కూడా ఇలా పైన పెట్టుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే పుదీనా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని ఇలా పైన చల్లుకోండి. ఇప్పుడు మిగిలిన కొబ్బరి పాలను పోసుకోండి. ఇప్పుడు లాస్ట్ గా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి ఇలా పైన. ఈ నెయ్యిని కూడా వేసుకున్న తర్వాత ఈ ప్యాన్ కి మూత పెట్టండి. మూత పెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. మనకి కింద ఉన్న కొబ్బరి పాలు అవన్నీ ఇంకిపోవాలి. అలా వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే గుమగుమలాడుతూ మనకి మటన్ బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం రెగ్యులర్ గా చేసుకునే మటన్ బిర్యానీ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎంత రుచిగా ఉంటుందో. మళ్ళీ మళ్ళీ మీరు ఇలానే చేసుకుంటారు మటన్ బిర్యానీ, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రైస్ మొత్తం బాగా కలుపుకొని తినండి. ఎందుకంటే మనకి కర్రీ రైస్ అంతా విడివిడిగా ఉంది కదా, ఒకసారి కింద నుంచి పైకి కలుపుకున్నారంటే మొత్తం కలిసిపోయి టేస్ట్ సూపర్ గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు రెండవ రెసిపీగా మటన్ పులావ్ని కుక్కర్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ శుభ్రంగా కడిగిన మటన్ని 1/2 కేజీ తీసుకున్నానండి. నేను ఇలా మీడియం సైజ్ ముక్కలు కొట్టించుకున్నాను. మీరు పెద్ద సైజులో ఉన్న ముక్కలైనా కొట్టించుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మటన్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నది వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా పుదీనాను తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి. ఇలా తుంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా మటన్ ముక్కలకి బాగా పడుతుంది. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీరను కూడా ఇలా తుంచుకొని వేసుకోండి. అలాగే 1 అరబద్ద నిమ్మబద్దను తీసుకొని ఇలా రసాన్ని పిండుకోండి.
దీంట్లోనే ఒక 3 పచ్చిమిరపకాయలను తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు చాలా ఘాటు ఎక్కువగా ఉన్నాయండి, అందుకని 3 వేసుకుంటున్నాను. కారం తక్కువ ఉన్న పచ్చిమిరపకాయలు మీరు ఇంకొక 2 అయినా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేయండి. 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. అలాగే లాస్ట్గా ఒక 1/2 కప్పు దాకా పెరుగు కూడా వేసుకొని వీటిని మొత్తాన్ని బాగా కలపండి. ఇలా బాగా కలిపేసి ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకున్నారనుకోండి, మీకు ఈ మసాలా పొడి ఫ్లేవర్స్ అన్నీ మటన్ ముక్కలకు బాగా పట్టి మటన్ ఉడికించుకునేటప్పటికి మంచి టేస్టీగా తయారవుతుంది. ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టేసి ఒక గంట బాగా నాననివ్వండి. మీకు ఇంకా ఎక్కువ టైం ఉంది అనుకుంటే ఒక 2 గంటలు నానబెట్టుకున్నా పర్వాలేదండి. ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బౌల్ తీసుకొని దీంట్లో 2 గ్లాసులు బాస్మతి రైస్ వేసుకోండి. 2 గ్లాసులు అంటే 1/2 కేజీ అండి. 1/2 కేజీ మటన్కి 1/2 కేజీ రైస్ తీసుకుంటే పులావ్ టేస్ట్ బాగుంటుంది. దీంట్లోనే నీళ్లు పోసేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగేయండి. మీరు ఈ పులావ్ని మామూలు రైస్తో అయినా చేసుకోవచ్చండి, కానీ బాస్మతి రైస్ వేసి చేసుకుంటే మనకి బిర్యానీ తిన్నట్టు భలే ఉంటుంది. ఇప్పుడు రైస్ కడిగిన తర్వాత దీంట్లో రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఈ బౌల్కి మూత పెట్టి ఈ రైస్ను కూడా ఒక గంట పాటు నానబెట్టండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది మీకు పొడి పొడిలాడుతూ వస్తుంది, మెతుకు కూడా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక గంట తర్వాత కుక్కర్లో ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. మీకు కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తగ్గించి 2 టేబుల్ స్పూన్ల నెయ్యినైనా వేసుకోవచ్చండి. నేను నెయ్యి లాస్ట్లో వేసుకుందామని ఓన్లీ ఆయిలే వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక 2 బిర్యానీ ఆకుల్ని ఇలా తుంచుకొని వేసుకోండి. 2 ఇంచుల దాకా చెక్క వేసుకోండి. దీంట్లోనే జాపత్రి కొద్దిగా ఎక్కువ వేసుకోవద్దు. జాపత్రి, స్టార్ ఫ్లవర్ 1, నల్ల యాలుక్కాయ 1, 4 పచ్చ యాలకులు, 4 లవంగాలు, బ్లాక్ స్టోన్ ఫ్లవర్ కొద్దిగా వేసుకోండి. దీంతోనే మీకు ఆ బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, కంపల్సరీ వేసుకోండి. దీన్నే బండ పువ్వు అని కూడా అంటారు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా సాజీరా కూడా వేసుకొని ఈ మసాలా దినుసులన్నీ ఏవి మాడకుండా దోరగా వేయించండి. ఇప్పుడు ఈ మసాలా దినుసులు ఇలా వేగిన తర్వాత దీంట్లో పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకోమన్నాను కదా, మీరు ఒకవేళ మీడియం సైజు తీసుకునే పని అయితే 3 ఉల్లిపాయలు తీసుకొని వేయించుకోండి. ఇప్పుడు చూసారా, ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోండి, మాడనివ్వమాకండి. ఇలా వేగిన తర్వాత వీటిలో నేను కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే లాస్ట్గా మనం బిర్యానీ మొత్తం అయిపోయిన తర్వాత ఆ బిర్యానీ పైన చల్లుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అందుకని కొద్దిగా తీసి పక్కన పెట్టేసి ఈ మిగతా ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వీటిలో నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ ముక్కలు మొత్తాన్ని వేసేసి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించండి. ఈ మటన్లో నుంచి మీకు కొద్దిగా నీళ్లు ఊరి ఆ నీళ్లు పూర్తిగా ఇంకిపోయి కొంచెం చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది. అలా వచ్చేంత వరకు వేగనివ్వండి. అంటే సుమారుగా మీకు ఒక 15 నిమిషాలన్నా టైం పడుతుంది అలా వేగడానికి. ఇప్పుడు చూసారా, ఆయిల్ సపరేట్ అయ్యి మటన్ అనేది బాగా వేగింది కదా, ఇలా వేగాలండి. ఇలా బాగా వేగితేనే పులావ్ టేస్ట్ బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లో 1 గ్లాస్ నీళ్లు పోసి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఈ కుక్కర్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి 6 లేదా 7 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు 7 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, మటన్ బాగా ఉడికిపోయింది. ఒకవేళ మీకు మటన్ ఉడకలేదు, కాస్త ముదురు మటను అనిపిస్తే ఇంకొక విజిల్ ఎక్స్ట్రా రానివ్వండి. విజిల్స్ ముఖ్యం కాదండి, మటన్ అనేది మీకు బాగా మెత్తగా ఉడకాలి. అలా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మీరు. చూడండి, తుంచి చూపిస్తున్నాను మటన్ ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఏం చేస్తారంటే ఈ మటన్ ముక్కలన్నింటినీ ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఈ జ్యూస్ ఉంటుంది కదా, ఈ మటన్ జ్యూస్ అనేది ఒక గ్లాస్తో కొలుచుకున్నారనుకోండి, మీకు మిగతా ఎన్ని గ్లాసులు నీళ్లు పోసుకోవాలి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ టైం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడ నీళ్లు ఎన్ని పోసుకోవాలి ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని నేను ఈ చిన్న చిట్కా చెప్తున్నాను మీకు. ఇలా ముక్కలన్నింటినీ సపరేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మటన్ సూప్ని మీరు ఏ గ్లాస్తో అయితే బాస్మతి రైస్ తీసుకుంటారో అదే గ్లాస్ తోటి కొలుచుకోండి. ఎన్ని గ్లాసులు వచ్చాయి అని అర్థమవుతుంది మీకు. నాకు ఇక్కడ 1 గ్లాస్ సూప్ వచ్చేసింది, అలాగే కొద్దిగా మిగిలిందండి, అంటే ఇంకొక 1/4 గ్లాస్ దాకా ఉంటుందేమో అంతే. ఇలా కొలుచుకున్న తర్వాత ఈ మటన్ సూప్ని ఇప్పుడు మళ్ళీ అదే కుక్కర్లో వేసేసి దీంట్లోనే ఆల్రెడీ మనం పక్కన తీసి పెట్టుకున్న ఈ మటన్ ముక్కలను కూడా వేయండి. వేసిన తర్వాత
మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఆల్రెడీ మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఈ బాస్మతి రైస్ మొత్తం వేసుకోండి. ఇలా బాస్మతి రైస్ మొత్తం వేసుకున్న తర్వాత అదే గ్లాస్ తోటి కొలుచుకొని 2 గ్లాసులు నీళ్లు పోసుకోండి. ఆల్రెడీ మనకి మటన్ సూప్ అనేది 1 గ్లాస్ వచ్చింది కదా, ఇంకొక 2 గ్లాసులు అంటే మొత్తం 3 గ్లాసులు నీళ్లు పోసాను నేను. అంటే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుంది మీకు. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఒకసారి ఈ సూప్ని టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోలేదు అనిపిస్తే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి. నాకైతే ఒక 2 టీ స్పూన్ల దాకా ఉప్పు వేసానండి, కరెక్ట్గా సరిపోయింది. మీరు ఉప్పు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర పుదీనాను కూడా తుంచుకొని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి, నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ రైస్ అనేది విరిగిపోకుండా నిదానంగా కలిపేసి కుక్కర్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకే 1 విజిల్ రానివ్వండి, అంతకంటే ఎక్కువ రానివ్వద్దు. 1 విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయి ఒక 10 నిమిషాలు ఆగి అప్పుడు మూత ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్గా పులావ్ రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు 1 విజిల్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు. చూసారా పొడి పొడిలాడుతూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పులావు. నిజంగా భలే ఉందండి టేస్ట్. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా పులావ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అని. దీన్ని మీరు రైతాతో తినచ్చు, లేదా మిర్చి కా సాలన్, ఆనియన్ కా సాలన్ ఇవి ఉంటాయి కదా వాటిలతో అయినా తినచ్చు. లేదు ఏవి లేదు అంటే డైరెక్ట్గా తిన్నా కానీ చాలా రుచిగా ఉంది. బిర్యానీ తిన్నట్టే భలే ఉందండి టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు 3వ రెసిపీగా మటన్ ఫ్రై పీస్ బిర్యానీని చేసి చూపిస్తాను. ఈ బిర్యానీ కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఈ మటన్ ఫ్రై పీస్ బిర్యానీని ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ఫస్ట్ నేను ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇవి సుమారుగా 350 గ్రామ్స్ దాకా ఉన్నాయి. 1/2 కేజీ మటన్ చేస్తున్నాను నేను. 1/2 కేజీ మటన్కి 1/2 కేజీ రైస్ తీసుకుంటే బాగుంటుంది. నేనైతే కొంచెం తగ్గించి తీసుకున్నానండి. మీరు 1/2 కేజీ మటన్ చేసుకునే పని అయితే 1/2 కేజీ రైస్ తీసుకొని చేసుకోండి. ఇప్పుడు ఈ రైస్లో తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసి మళ్ళీ రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఒక అరగంట రైస్ని బాగా నాననివ్వండి. రైస్ బాగా నానితే బాగా ఉడికి పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ని ఒక అరగంట పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు మటన్ ఉడికించుకుందామండి. మటన్ ఉడికించుకోవడానికి ఇలా ఒక కుక్కర్ తీసుకొని దీంట్లో 1/2 కేజీ మటన్ని శుభ్రంగా కడిగి వేసుకోండి. ఇప్పుడు ఈ మటన్లోనే 1 ఇంచు చెక్క, 3 లవంగాలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి దీంట్లోనే ఒక 1/2 గ్లాస్ దాకా నీళ్లు పోసుకోండి. మటన్లో నుంచి ఉడికేటప్పటికి మనకి నీళ్లు ఊరుతాయండి. మరీ ఎక్కువ నీళ్లు పోసుకొని అవసరం లేదు. ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోసేసి కుక్కర్కి మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 6 లేదా 7 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు 6 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నానండి. ఒక ముక్కను తుంచి చూపిస్తాను చూడండి. మటన్ అనేది బాగా మెత్తగా ఉడుకుంటుంది. ఈ విధంగా ఉడకాలి. ఒకవేళ మటన్ మీకు ఉడకలేదు అనిపిస్తే ఇంకొకటి 2 విజిల్స్ ఎక్స్ట్రా రానివ్వండి. మటన్ ఇలా ఉడికిన తర్వాత ఈ నీళ్లను పారబోయొద్దండి. నీళ్లతో సహా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పులావ్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ సాజీరా, 2 బిర్యానీ ఆకులు, చిన్నవి కాబట్టి 2 వేసానండి. పెద్ద బిర్యానీ ఆకు అయితే 1 వేసుకుంటే సరిపోతుంది. 1 ఇంచు చెక్క, 5 లవంగాలు, 2 యాలకులు, బిర్యానీ పువ్వు కొద్దిగా, దీన్నే బండ పువ్వు, రాతి పువ్వు, బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అని కూడా అంటారు. ఈ పువ్వుని లైట్ గా వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నింటినీ లైట్ గా వేయించేసిన తర్వాత దీంట్లో మీడియం సైజు 1 ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. వేగేటప్పుడే దీంట్లో ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా ఇలా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత నేను ఒక చిన్న క్యారెట్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. దీంట్లోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీరను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకుంటున్నాను. ఈ క్యారెట్ ముక్కలు మీ ఆప్షనల్ అండి. వేసుకుంటే మనకి అక్కడక్కడ తినేటప్పుడు బాగుంటాయి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి 1 లేదా 2 నిమిషాలు సిమ్లోనే వేయించండి. ఇప్పుడు చూడండి అన్ని బాగా వేగాయి కదండి. ఇలా వేగిన తర్వాత ఆల్రెడీ మనం అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ మొత్తాన్ని వేసుకొని దీంట్లోనే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు నీళ్లు పోసుకోండి. ఈ నీళ్లు కూడా పోసిన తర్వాత దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేయండి. నెయ్యి వేయడం వల్ల మీకు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. రైస్ తినడానికి కూడా రుచిగా ఉంటుంది. నెయ్యి కూడా వేసేసి మొత్తం కలిపేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్యాన్కి మూత పెట్టేసి ఉడకనివ్వండి. రైస్ పూర్తిగా ఉడికేంత వరకు.
ఇప్పుడు రైస్ ఉడికేలోపు మటన్ వేపుడు కోసం ఇలా కడాయిలో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోండి. ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఇంకొక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోండి. ఫస్ట్ మనం మటన్ ఉడికించేటప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, మళ్ళీ ఇంకొక టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మీడియం సైజు ఒక టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు మెత్తగా వేగిపోయాయి కదా. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న ఈ మటన్ని నీళ్లతో సహా వేసేసుకోండి. ఈ మటన్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ నీళ్లు మొత్తం ఇంకిపోయేదాకా ఉడికించండి. హై ఫ్లేమ్లో పెట్టేశారంటే తొందరగానే ఇంకిపోతాయండి నీళ్ళన్నీ. ఇప్పుడు చూడండి 4-5 నిమిషాలు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే నీళ్ళన్నీ ఇంకిపోయి ఇలా చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది. ఇలా వచ్చిన వెంటనే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకొని కారం 1 టీ స్పూన్ వేస్తున్నాను, లేదా మీరు ఎంత కారం తింటారో చూసుకొని వేసుకోండి. ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతిని ఇలా నలిపి వేస్తున్నాను. కసూరి మేతి వేయడం వల్ల వేపుడు మరింత రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టి 1-2 నిమిషాలు వేయించండి. మనకి ఇలా కొంచెం గ్రేవీ లాగా ఉంటే రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది. మరీ డ్రైగా పొడి పొడిగా వేయించేసుకోవద్దండి. అలా వేయించేసుకుంటే రైస్లో కలవదు కాబట్టి ఈ విధంగా కొద్దిగా గ్రేవీ లాగా ఉండేటట్లు చూసుకోవాలి. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకొని 1-2 నిమిషాలు సిమ్లోనే వేయించి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి ఫైనల్గా 1-2 నిమిషాల తర్వాత మనకి వేపుడు రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా వేగిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మటన్ వేపుడు రెడీ. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు రైస్ కూడా రెడీ అయిపోయిందండి, అది కూడా చూపిస్తాను మీకు. చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది కదా, పొడి పొడిలాడుతూ ఎంత బాగా ఉడికిందో చూడండి. ఇలా ఉడికిన ఈ రైస్లో ఆ మటన్ వేపుడు వేసుకొని తిని చూడండి టేస్ట్ ఎంత బాగుంటుందో. నేను చూడటానికి బాగుంటుందని ఇలా సర్వ్ చేస్తున్నానండి. ఒక గిన్నె తీసుకొని అడుగున మటన్ వేపుడు వేసి పైన రైస్ వేసి ఒక ప్లేట్లోకి ఈ విధంగా బౌలించేసాను అనుకోండి. చూడండి ఎంత బాగుందో, చూడటానికి బాగుంది కదా. ఇలా మటన్ ఫ్రైని కొద్దిగా తీసుకొని ఇలా రైస్లో కలుపుకొని తింటూ ఉంటే అబ్బా సూపర్గా ఉంటుంది. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఎంత బాగుంది అనేది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు లాస్ట్ రెసిపీగా వచ్చేసి చాలా సింపుల్గా చేసుకునే మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీలోకి కొబ్బరి పులావ్ మంచి టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ ఒక 1/2 కేజీ బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి. 1/2 కేజీ అంటే ఇలాంటి గ్లాస్ తోటి ఒక 2 గ్లాసులు తీసుకుంటే సరిపోతుంది. ఇలా 2 గ్లాసులు రైస్ తీసుకొని చేసుకుంటే సుమారుగా ఒక 4-5 సరిపోతుందండి. అలాగే బాస్మతి రైసే కాకుండా మీరు మామూలు రైస్తో అయినా ఈ పులావ్ని చేసుకోవచ్చు. ఇలా బాస్మతి రైస్ తీసుకున్న తర్వాత దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఈ రైస్ మొత్తాన్ని ఇలా కడిగిన తర్వాత ఈ రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక అరగంట పక్కన పెట్టేసేయండి. ఇలా రైస్ని నానబెట్టుకొని అన్నం వండుకుంటే అన్నం పొడి పొడిలాడుతూ మెత్తగా బాగొస్తుందండి. ఈలోపు ఏం చేద్దామంటే కొబ్బరి పులావ్లోకి కొబ్బరి పాలను తీసుకుందాము. అలాగే మటన్ కర్రీలోకి మసాలా పేస్ట్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. ఇక్కడ నేను కొబ్బరిని ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు 1 గ్లాస్ రైస్తోనే చేసుకోవాలి అనుకోండి, ఒక అరచిప్ప కొబ్బరి చిప్ప సరిపోతుందండి. నేను 2 గ్లాసులు చేసుకుంటున్నాను కాబట్టి ఒక కొబ్బరికాయ మొత్తం వాడుతున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని ఇలా స్ట్రైనర్లోకి తీసుకోండి, లేదా మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉంటే ఆ క్లాత్లో వేసుకొని గట్టిగా పిండేసినా కానీ మీకు కొబ్బరి పాలు సపరేట్ అయిపోతాయండి. ఇలా స్ట్రైనర్లో వేసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, గరిటెతోటి ఈ విధంగా గట్టిగా నొక్కుతూ ఉన్నారంటే మీకు కొబ్బరి పాలన్నీ కిందికి వచ్చేస్తాయి. ఈ కొబ్బరి పాలు తీసుకోవడం ఒక్కటే కొద్దిగా కష్టం అనిపిస్తుందండి, మిగతాదంతా చాలా ఈజీ ప్రాసెస్.
ఇప్పుడు చూడండి ఇలా గట్టిగా పిండేసుకుంటే కొబ్బరి పాలు మొత్తం కిందికి వచ్చేస్తాయి. మళ్ళీ ఈ పిప్పిని ఏం చేస్తారంటే ఇంకొకసారి మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేయండి. ఇలా రెండోసారి కూడా గ్రైండ్ చేసుకొని ఈ కొబ్బరి పేస్ట్ మొత్తాన్ని సేమ్ ఇందాక మనం కొబ్బరి పాలు ఎలా అయితే తీసుకున్నామో అదే విధంగా స్ట్రైనర్లో వేసుకొని గట్టిగా పిండేసుకుంటే మనకి ఈ కొబ్బరిలో ఎక్స్ట్రా పాలు ఏమన్నా ఉంటే అవి కూడా వచ్చేస్తాయండి. ఇలా కొబ్బరిలో నుంచి పూర్తిగా పాలని సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా పేస్ట్ చేసుకుందామండి. ఈ పేస్ట్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్లో ఒక 2 టీ స్పూన్లు ధనియాలు వేసుకోండి. అన్ని పచ్చివే వేసుకోండి, వేయించాల్సిన అవసరం లేదు. దీంట్లోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు దాకా చెక్క, 1 టీ స్పూన్ గసగసాలు, అలాగే 1 టీ స్పూన్ తర్బూజా గింజలు వేసుకోండి. ఇవి వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోతే వీటి ప్లేస్లో 1 ఇంచు ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 7-8 జీడిపప్పులు కూడా వేసుకోండి. దీంట్లోనే 1.5 ఇంచు దాకా అల్లాన్ని సన్నగా కట్ చేసి వేయండి. ఒక 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి ఇలా ఒకసారి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లోనే ఇలా మీడియం సైజు ఒక 2 టమాటాలను తీసుకొని టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పులావ్ చేసుకుందామండి. ఈ పులావ్ కోసం కడాయిలో ఇలా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఒకవేళ మీకు నెయ్యి వద్దనుకుంటే మొత్తం ఆయిల్తో చేసుకోండి. ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. దీంట్లోనే మరాఠీ మొగ్గ 1, జాపత్రి కొద్దిగా, యాలకులు 4, స్టార్ ఫ్లవర్ 1, లవంగాలు 5 లేదా 6 వేసుకోండి. చెక్క 1.5 ఇంచు దాకా వేసుకోండి. సాజీరా 1/2 టీ స్పూన్ వేసుకొని ఫస్ట్ ఈ మసాలా దినుసులు అన్నింటినీ లైట్గా వేయించుకోండి. ఇప్పుడు ఈ మసాలా దినుసులు వేగిన తర్వాత దీంట్లో ఒక 3 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఈ కొబ్బరి పాల పులావులో టమాటా ఏం వేయాల్సిన అవసరం లేదండి. కొంతమంది టమాటా వేసుకుంటారు, మీకు ఇష్టం అయితే ఒక టమాటా వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత దీంట్లోనే ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో కొబ్బరి పాలు పోసుకోవాలండి. ఈ కొబ్బరి పాలని మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటారో అదే గ్లాస్తో కొలుచుకొని పోసుకోండి. మనం 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. ఈ కొబ్బరి పాలు ఎన్ని వచ్చాయో ఫస్ట్ కొలుచుకోండి. కొలుచుకున్న తర్వాత మిగతావి నీళ్ళు యాడ్ చేసుకొని 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు నీళ్లు చొప్పున పోసుకోండి. నాకు ఇక్కడ 2 గ్లాసులు కొబ్బరి పాలు పోసాను కదా, తర్వాత ఒక 2 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. మొత్తం 4 గ్లాసులు పోసానండి. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి. అదే మీరు 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. అదే మీరు కుక్కర్లో చేసుకోవాలి అనుకుంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ నీళ్లు కానీ లేదా కొబ్బరి పాలు కానీ పోసుకోండి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసి ఈ నీళ్ళని బాగా మరగనివ్వండి. ఇప్పుడు చూడండి నీళ్లు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ మొత్తాన్ని వేసుకోండి. ఈ రైస్ వేసుకున్న తర్వాత దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా, సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొద్దిగా వేసి రైస్ విరగకుండా నిదానంగా కలపండి. కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఒకవేళ మీరు కుక్కర్లో చేసుకునే పని అయితే మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. ఇప్పుడు ఆ రైస్ ఉడికేలోపు మనం మటన్ కర్రీ చేసుకుందాం. మటన్ కర్రీ చేసుకోవడానికి కుక్కర్లో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మసాలా పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ అడుగున మాడకుండా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించండి. ఎందుకంటే మనం అన్ని పచ్చివే వేసాం కదండి, మసాలా దినుసులన్నీ ఆయిల్లో బాగా వేగాలి. అప్పుడే మీకు ఆ పచ్చి వాసన అనేది లేకుండా కూర రుచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం వేస్తున్నాను. మీరు ఈ మటన్ కర్రీ అనేది బాగా స్పైసీగా కావాలి అనుకుంటే కారం ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఈ పసుపు కారం అనేది మసాలా పేస్ట్లో బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 కేజీ మటన్ని శుభ్రంగా కడిగి వేసుకోండి. ఈ మటన్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టండి. ఈ కుక్కర్కి విజిల్ ఏం పెట్టుకోవద్దండి, జస్ట్ అలా మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు మగ్గించండి.
ఈ మసాలా మొత్తం ముక్కకి బాగా పడుతుంది అలా చేయడం వల్ల. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. ఒక 3 నిమిషాలు మగ్గించుకుంటే మటన్ అనేది కాస్త మగ్గుతుందండి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మొత్తం కలిపి దీంట్లో మనం సాల్ట్ వేసుకోలేదు కదా, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు నేను నీళ్లు పోస్తున్నాను. 1.5 గ్లాస్ నీళ్లు పోసుకుంటున్నానండి. ఈ నీళ్లు పోసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఈ కుక్కర్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 6 విజిల్స్ రానివ్వండి. మటన్ అనేది బాగా ఉడకాలి, మనకి మెత్తగా ఉడకాలి. ఒకవేళ మీకు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కూడా మటన్ సరిగ్గా ఉడకలేదు అంటే ఇంకొక విజిల్ ఎక్స్ట్రా రానివ్వండి. మటన్ అనేది కాస్త లేత మటన్ అనుకోండి, మీకు ఒక 5 విజిల్స్కే బాగా ఉడికిపోతుంది. అదే కాస్త ముదురు మటన్ అయితే 6 లేదా 7 విజిల్స్ దాకన్నా మీరు రానివ్వాల్సి ఉంటుంది. ఈలోపు నాకు రైస్ కూడా ఉడికిపోయిందండి. మూత తీసి చూపిస్తున్నాను చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇది ఇంకొద్దిగా ఆరిన తర్వాత ఇంకా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా రైస్ రెడీ అయిన తర్వాత ఈ గిన్నెకి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి 6 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో కర్రీ. ఈ విధంగా ఉంటే మీకు రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుందండి. లేదు మాకు ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిసేపు ఉడికించుకోండి, సరిపోతుంది. దీంట్లో లాస్ట్గా నేను ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా గరం మసాలా పౌడర్ కూడా వేసి కలిపేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని కలుపుకున్నారంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న మటన్ కర్రీని ఆ కొబ్బరి పులావులో వేసుకొని తినండి, ఎంత బాగుంటుందో టేస్ట్. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఒకసారి ఇలా చేసి పెట్టండి, మీరు చేసిన వంటకి ఫిదా అయిపోతారు. అంత బాగుంటుందండి టేస్ట్, చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. ఒక్క ముక్క తుంచి చూపిస్తాను చూడండి. మటన్ అనేది ఎంత సాఫ్ట్గా ఉడికిందో, అంటే ఎంత మెత్తగా ఉడికిందో చూడండి. అలాగే ఈ కొబ్బరి పులావ్ అనేది మీకు మటన్ కర్రీలోనే కాకుండా చికెన్ కర్రీలో కూడా చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళైతే మనకి బంగాళాదుంప కుర్మా కానీ లేదా వెజిటేబుల్ కుర్మా కానీ ఇలాంటి వాటిల్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.